ఆల్రెడీ ఒబేస్ ఉన్న ఉమెన్ కన్సీవ్ అయినప్పుడు 9 months వరకు ఇంకా చాలా ఒక 10-15 kgs మళ్ళీ పెరుగుతారు కదా, అప్పుడు వాళ్ళకి నీ పెయిన్స్ ఇలా లోపల ఉన్న బేబీకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? లక్షలు ఖర్చు పెట్టి పిఆర్పి ఇంజెక్షన్స్ తీసుకుంటున్నారు చాలా మంది, అసలు వర్క్ చేస్తాయా? నా దగ్గరికి ఎవ్రీ డే 1 or 2 పేషెంట్స్ వస్తారండి. సార్ నేను ₹1,00,000 ఖర్చు పెట్టాను, 2 లక్షలు ఖర్చు అయింది, 3 లక్షలు ఖర్చు అయింది. జస్ట్ 1 week బ్యాక్ ఒక పేషెంట్ లిటరల్ గా నా చేయి పట్టుకుని ఏడ్చారు అనమాట. సార్ 2 మోకాలకి ఆల్మోస్ట్ 2-3 lakhs ఖర్చు అయింది. మేడం ఏంటంటే మోకాలు కంప్లీట్ గా అరిగిపోయి ఈ బోన్ రాసుకుంటుంది, లిటరల్ గా ఇలా నడుస్తున్నారు. ఇలాంటి వాళ్ళకి స్టేజ్ 4 లో ఉన్న వాళ్ళకి జనరల్ గా జెనెటిక్స్ కానీ ఇవి బేబీకి వస్తూ ఉంటాయి కదా, మనం తిన్న ప్రతి పదార్థం కూడా బేబీకి బాడీలోకి వెళ్తుంది. అవును, మదర్ తీసుకునే ప్రతి ఒక్కటి కూడా సైకాలజికల్ గా ఇంకా ఫిజికల్ గా కూడా అన్ని బేబీకి వెళ్తాయి. మరి ఇలాంటి ప్రాబ్లమ్స్, బోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా బేబీకి ఎఫెక్ట్ అవుతుందా ఇన్ ఫ్యూచర్ లో కూడా? దానికి వాడే మందుల వల్ల ఎఫెక్ట్ అవ్వచ్చు. అంటే ప్రెగ్నెన్సీ టైంలో మనం కొన్ని మందులు మాత్రం ఇస్తామండి. కొంతమంది పేషెంట్స్ ఏంటంటే తెలియక వాళ్ళు ఏదంటే అది వాడుతూ ఉంటారు. సో అందుకనే ఖచ్చితంగా వితౌట్ డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ అసలు ప్రెగ్నెన్సీ టైంలో మందులు వాడకూడదు. ఓన్లీ కొన్ని మందులే వాడాలి. ఎందుకంటే కొన్ని రకాల మందులు ఏంటంటే అవి పిల్లోడిని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. ఓకే, అంటే ఇఫ్ యూ కెన్ సే దట్ ఏ టైప్ ఆఫ్ డ్రగ్ అనేది ప్రెగ్నెన్సీ టైంలో వాడకూడదు? ఏమన్నా ఒక 2-3 ఐటమ్స్? చాలా ఉన్నాయండి, అసలు వాడేవే తక్కువ ఉన్నాయి. ఓకే, పెద్ద లిస్ట్ ఈజ్ ఎండ్లెస్. ఓకే, దాంట్లో మెయిన్ గా ఇది అసలు పారాసిటమాల్ సేఫెస్ట్ అని చెప్తాము. ఓకే, వాడని కూడా చాలా ఉంటుంది, పెద్ద లిస్ట్ అనమాట. వాడగలిగింది పారాసిటమాల్ సేఫెస్ట్. సోషల్ మీడియాలో కానీ న్యూస్ పేపర్లో కానీ చాలా యాడ్స్ చూస్తున్నాం మనం. ఏంటి అంటే పిఆర్పి ఇంజెక్షన్స్ లక్షలు ఖర్చు పెట్టి పిఆర్పి ఇంజెక్షన్స్ తీసుకుంటున్నారు చాలా మంది, అసలు అవి వర్క్ చేస్తాయా? మంచి క్వశ్చన్ అండి. నా దగ్గరికి ఎవ్రీ డే 1 or 2 పేషెంట్స్ వస్తారండి. సార్ నేను ₹1,00,000 ఖర్చు పెట్టాను, 2 లక్షలు ఖర్చు అయింది, 3 లక్షలు ఖర్చు అయింది. ఈవెన్ జస్ట్ 1 week బ్యాక్ ఒక పేషెంట్ నర్సాపూర్ నుంచి ఆయన వచ్చారు. లిటరల్ గా నా చేయి పట్టుకొని ఏడ్చారు అనమాట. సార్ 2 మోకాలకి ఆల్మోస్ట్ 2-3 lakhs ఖర్చు అయింది, మా పిల్లలు US లో ఉంటారు, 2 పిల్లలు, ఇట్లా చూసి చేయించుకున్నామని. మేడం ఏంటంటే మోకాలు కంప్లీట్గా అరిగిపోయి ఈ బోన్ రాసుకుంటుంది, స్టేజ్ 4 ఆస్టియోఆర్థరైటిస్, బోన్ రాసుకుంటుంది, లిటరల్గా ఇలా నడుస్తున్నారు, కార్ట్లేజ్ అంతా అరిగిపోయింది. ఇలాంటి వాళ్ళకి స్టేజ్ 4లో ఉన్న వాళ్ళకి పిఆర్పి అంత పనిచేయదు మేడం. ఇప్పుడు నాకే ఇక్కడ బట్టతల ఇంత ఉంది చెప్తున్నాను. అంటే పిఆర్పి ఇస్తే మళ్ళా జుట్టు వస్తుందా అంటే, సో అది ఏజ్ ద్వారా వచ్చింది. అది మోడీ గారికైనా చంద్రబాబు నాయుడు గారికైనా ఒక 60 ఏళ్ళు 70 ఏళ్ళు వస్తే మోకాలనే కంప్లీట్గా అరిగిపోతాయి. సో స్టేజ్ 1 స్టేజ్ 2 అంతవరకు మనం ట్రై చేయొచ్చు. స్టేజ్ 3 ఓకే, స్టేజ్ 2-3 వాళ్ళకి ట్రై చేయొచ్చు. బట్ స్టేజ్ 4 వాళ్ళకి అంత ఎవిడెన్స్ లేదు, సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదనమాట. పిఆర్పి వల్ల మళ్ళా వాళ్ళకి కార్టిలేజ్ మళ్ళీ వస్తుంది, మళ్ళీ నార్మల్గా అయిపోతారు, మళ్ళీ పెయిన్స్ తగ్గిపోతాయి, మళ్ళీ వాళ్ళు మామూలుగా నడుస్తారని అంత సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదనమాట. సో వాళ్ళకి ఒకటే సొల్యూషన్, టోటల్ నీ రీప్లేస్మెంట్. అంటే వాళ్ళు ఫిట్గా ఉన్నారంటే ఇంకా లాస్ట్ ఆప్షన్ అదే, టోటల్ నీ రీప్లేస్మెంట్. ఫిట్గా లేరు అనుకుంటే మీరు ఇందాక చెప్పినట్టు మీ అత్తయ్య గారికి స్టెరాయిడ్ ఇంజెక్షన్ ఇప్పించినట్టు అది ఇప్పిస్తే ఒక 6 నెలలో 1-2 years ఎంతో కొంత పనిచేస్తుంది. ఓకే, చాలా మంది నీస్ లో గుజ్జు అరిగిపోయిందని అక్కడ కూడా ఇంజెక్షన్స్ ఇప్పించుకుంటారు కదా గుజ్జు కోసం పెరగాలని, అది వర్క్ చేస్తుందా ఎంతవరకు? ఈ గుజ్జు ఇంజెక్షన్స్ ఏంటంటే మేడం టెంపరీగా కొన్ని రోజులు పనిచేస్తాయండి, మేబీ ఒక 2-3 years అంతే. ఇది కూడా ఏంటంటే కంప్లీట్గా మోకాలు అరిగిపోయి బోన్ రాసుకుంటుంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫీమర్ బోను, ఇది టిబియా బోను, ఈ పక్కనున్న చిన్న బోను ఫిబులా బోన్. సో కంప్లీట్గా అరిగిపోయి ఇలా రాసుకొని ఇట్లా మోకాలు వంకరబోయి వ్యారస్ డిఫార్మిటీ ఉండి, సో వీళ్ళకి అంత సూపర్ గేమ్ పనిచేయదు. మేబీ పనిచేస్తే రఫ్గా మేబీ ఒక 6 months to 2 years అంతే. సో కొంచెం గ్రేడ్ 2 గ్రేడ్ 3 ఉన్న వాళ్ళకి కొంచెం బెటర్గా పనిచేస్తుందని చెప్తారు. బట్ నేను ఎక్కువ అంత అగ్రెసివ్గా ఏమి ఇంజెక్షన్స్ అంత ప్రమోట్ చేయను మేడం. ఓకే, అంటే మనకి మోకాళ్ళు అసలు ప్రాబ్లం ఏంటి, మెనిస్కస్ ఎలా ఉంది, ఏసీఎల్ ఎలా ఉంది అంటే ఒక పేషెంట్ వస్తే ఇవన్నీ ప్రాపర్గా కంప్లీట్గా ఎగ్జామిన్ చేసి చూడడం అనేది ఇంపార్టెంట్ అని ఫీల్ అవుతాను నేను. రైట్. సో మరి ఈ బోన్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ బోన్ డెన్సిటీ తగ్గడం కానీ ఇవన్నీ రాకుండా, అసలు బోన్ డెన్సిటీ తగ్గినా కూడా ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే మళ్ళీ ప్రాపర్ బోన్ డెన్సిటీ పెరుగుతుంది,
ఇంకా రాని వాళ్ళకు కూడా ఫ్యూచర్లో రాకూడదు అంటే ఈ బోన్ డెన్సిటీ రిలేటెడ్ ఫుడ్స్ ఏం తినాలి? యా, బేసిక్ ఏంటంటే అండి, కాల్షియం రిచ్ ఫుడ్స్ లైక్ పాలు, ఆకుకూరలు, రాగి జావా అవి. సో మనం పేషెంట్కి ఈ మాట చెప్పగానే నెక్స్ట్ వచ్చేది, సరే ఇప్పుడు పాలు కూడా అంతా కెమికల్సే కలుపుతున్నారు కదా సార్, అసలు పాలు తాగాల? రైట్. వాళ్ళు ఫస్ట్ అది అడిగేది ఇదే. సరే ఇంకేం చెప్తాం, సరే తాగండి, లేదంటే ఇంకా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి, రాగులు, సజ్జలు, జొన్నలు అవైనా తినొచ్చు. కాల్షియం డైలీ రిక్వైర్మెంట్స్ మీట్ అవ్వచ్చు. సప్లిమెంట్స్ టాబ్లెట్ల రూపంలో తీసుకోవచ్చు. అది చెప్పగానే ఇమ్మీడియట్గా నెక్స్ట్ క్వశ్చన్, సార్ టాబ్లెట్లు తీసుకుంటే కిడ్నీలు ఫెయిల్ అవుతాయంట కదా, కిడ్నీలో రాళ్ళు వస్తాయంట కదా అంటారు. కరెక్ట్. అది జనరల్ పబ్లిక్కి అవ్వదండి. ఆల్రెడీ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకైతే కిడ్నీ ఇష్యూస్ వస్తాయి. హెల్దీ ఉన్న పేషెంట్లకి ఏమి రావు. మీరు అంతా భయపడుతున్నారంటే ఒకసారి వైటమిన్ D3, సీరం కాల్షియం లెవెల్స్, ఈ అల్ట్రాసౌండ్ అబ్డామెన్, తర్వాత ఒకసారి కావాలంటే ఫిజిషియన్ ఒపీనియన్ తీసుకోండి. ఇవన్నీ చెక్ చేసుకున్నాకనే టాబ్లెట్స్ మనం ఏదైనా ఒకటి చెప్పామంటే ఎంబటే పేషెంట్ నుంచి ఇంకోటి వచ్చేస్తుంది ఎంబటే. రైట్. అంటే ఆల్రెడీ ప్రిపేర్డ్ గా ఉన్నారు, వాళ్ళకి మొత్తం ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ తెలుసు మేడం. సో వాళ్ళు ఇంకా వాళ్ళ ఇళ్లలో వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర చూస్తుంటారు కదా రెగ్యులర్గా. ఇంట్లో నలుగురు ఉన్నారంటే నలుగురికి ఏదో ఒక హెల్త్ ఇష్యూ ఉంటుంది. సో కాల్షియం రిచ్ ఫుడ్స్ తీసుకోవడం, వెయిట్ కంట్రోల్లో పెట్టుకోవడం, తర్వాత రెగ్యులర్గా ఎక్సర్సైజ్ కుదిరినంత చేయడం, అంతే. నేను విన్నది ఏంటంటే ఇప్పుడు సియా సీడ్స్ కానీ, సెసమ్ సీడ్స్ కానీ, అంటే నువ్వుల నుంచి కూడా మంచి కాల్షియం వస్తుంది అనేది. ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు పేషెంట్స్ చెప్తున్నారు ఏ పాలు తాగాలి అని. పాలు తాగకపోయినా అట్లీస్ట్ సెసమే సీడ్స్, నువ్వులు తిన్నా కూడా డైలీ ఒక స్పూన్ మంచి కాల్షియం అందుతుందని నేను విన్నాను. కరెక్ట్ అండి. రైట్. ఐ కంప్లీట్లీ అగ్రీ విత్ యూ. సియా సీడ్స్ కూడా మంచి, ఇప్పుడు క్యారెట్, బీట్రూట్ తినని వాళ్ళు కూడా సియా సీడ్స్ మంచి ఫైబర్ ఉంటుంది అని విన్నాను. దీస్ ఆర్ ద బెస్ట్ ఫుడ్స్. నేను చియా సీడ్స్ ఒకసారి తెచ్చారు మా ఇంట్లో, ఒకసారి తిన్నాను, తర్వాత నాకు నచ్చలేదు. నువ్వులు తాగితే చాలా మంది, అంటే మేము డైలీ రెగ్యులర్ గా నేను తీసుకుంటుంటాం. నువ్వులది మనకి పిండి కూడా ఉంటుంది కదండి, దాన్ని ఏమంటారు, పొడి, నువ్వుల పొడి. సో అది మనం రెగ్యులర్ తింటాం. నువ్వుల లడ్డూలు కానీ, రాగి లడ్డూలు కానీ ఇవి తీసుకుంటే ఇంకా చాలా బెటర్. ఎవరైతే పాలు తాగడానికి ప్రిఫర్ చేయరో అలాంటి వాళ్ళకి హ్యాపీగా, ఈవెన్ పిల్లలు కూడా శుభ్రంగా తింటారు.